హాయ్ అండి. ఈరోజు క్యారెట్ ఫ్రై చేయాలనుకుంటున్నాను రెస్టారెంట్ స్టైల్లో. చాలా తేలిక అండి. క్యారెట్ సన్న ముక్కలు కోసుకోవాలి. దాంట్లో నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టేసి దాంట్లో ఒక చిన్న కప్పు పెసరపప్పు వేయాలండి. నేను పెద్ద కప్పు ముక్కలకి ఒక చిన్న కప్పు పెసరపప్పు వేసి ఉప్పు పసుపు వేసి ఒక 50% వరకే ఉడకబెట్టాను. అంటే మెత్తగా ఉడికిపోకూడదు, 50% ఉడకాలి అది. తర్వాత దీన్ని ఉడకబెట్టేసి మూత పెట్టి ఉడకబెట్టి దాన్ని వడకట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోకి మనం పాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసి పోపు దినుసులు వేయాలండి. కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేగించాలి. కొంచెం కలర్ మారిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి, 1 స్పూను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించాలి. దీంట్లో కొబ్బరి వేసుకోవచ్చు అండి. పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి, లేదంటే ఎండు కొబ్బరి కూడా తురిమి వేసుకోవాలి. పలుకు పలుకుగా ఉండాలి. తర్వాత మనం ఉడకబెట్టి పెట్టుకున్న పెసరపప్పు క్యారెట్ మిశ్రమాన్ని దాంట్లో వేసి కలపాలండి. బాగా కలిపి ఉప్పు కారము అన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కూడా ముక్కకు పట్టేటట్లుగా మనం కలిపి మూత పెట్టేసి మగ్గనివ్వాలి. బాగా ఒక 5 మినిట్స్ వరకు మగ్గాలి. ఇది చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు. దీంట్లో కారం తక్కువ ఉంటుంది కాబట్టి చాలా బాగా ఒట్టిది కూడా తినవచ్చు. మనం సైడ్ డిష్కి తినవచ్చు, కలుపుకొని తినవచ్చు, ఏ విధంగా తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఏ విటమిన్ ఎక్కువగా ఉండి ఈ క్యారెట్ మనకి చాలా మంచిదండి పిల్లలకి మనకు కూడా. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో.